మందుల సామేలన్న గారు ఎమ్మెల్యే తుంగతుర్తి గౌరవ ఎమ్మెల్యే గారు. గౌరవనీయులు రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి, గౌరవ మాజీ మంత్రులు, గౌరవ నాతోటి శాసనసభ్యులు, గౌరవ పరిశ్రమ శాఖ అధికారులు, ఈ పరిశ్రమల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను దేశం కోసం నేను మాట్లాడను. నా కాన్స్టిట్యున్సీలో 185 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. నేను తమరు కూడా మొన్న నైట్లా మెసేజ్ పెట్టాను సార్. వెంకటని బెంగళూరు బేస్డ్ ఐటీ కంపెనీ లేచిన వెంకట్, అతను బెంగళూరులో ఐటీ కంపెనీ పెట్టి నడిపిస్తూ ఉన్నాడు. అతను నా దగ్గర కొన్ని గవర్నమెంట్ స్థలం ఉంటే అతను కూడా టీం తీసుకుపోయి చూపించినాను. నేను కూర్చోండి, అయితే మీ దగ్గర తప్పకుండా పెడతామన్నా అని చెప్పి నాకు చెప్పిండు. కనుక నేను కలెక్టర్తో ల్యాండ్ అక్విజిషన్ చేపించి నేను కలెక్టర్ మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎండి గారికి కూడా పంపించినాను సార్ నేను. కనుక వాళ్ళు కంపెనీలు పెడితే సిద్ధంగా ఉన్నారు. దాదాపు 1500 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కనుక మా ఏరియా తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ చాలా వెనకబడ్డది. అందులో ఎవరికైనా జాబ్స్ వస్తాయి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు. కనుక దాన్ని మీరు ప్రత్యేకమైన దృష్టి తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పి, మా నియోజకవర్గాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పరిశ్రమల శాఖలో పనిచేసే ఎస్సీ ఎస్టీలు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ ప్రమోషన్ లేక కూడా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు సార్. సమయం వచ్చింది కాబట్టి మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను నేను. కొంచెం దాన్ని కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి, ఎందుకంటే రిమోట్ ఏరియా ఎక్కడైతుందో అక్కడ ఇప్పుడు మీరు చిన్న పరిశ్రమ కూడా స్థాపించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు కూడా ఎన్నో కోట్ల ప్రాజెక్టు తీసుకురావడం, బడ్జెట్ కూడా తీసుకురావడం జరిగింది. కనుక ప్రత్యేకంగా నా తుంగతుర్తి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ నన్ను 52,000 మెజార్టీతో జనం గెలిపించేందుకు వాళ్ళ రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏతున్నాయో, గతంలో ఎస్సీ ఎస్టీలను కాపాడిందంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ కాపాడలేదు. భూములు ఇచ్చింది వాళ్ళే, ఆస్తులు పెట్టింది వాళ్ళే, కొనుగోలు ఇచ్చింది వాళ్ళే, ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసం ఈ రోజుల మంత్రివర్గంలో ఉన్నది మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. మీరు కూడా రూరల్ ఏరియా నుంచే ఎమ్మెల్యేగా అయినరు, మంత్రులు అయినరు. మీ నాన్నగారికి ఎంతో గొప్ప పేరు కూడా ఉంది. కనుక దాన్ని కొనసాగించాలంటే మా పేదలకు మీరు సాయం చేయాలి. కనుక సాయం చేయాలంటే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు ఈ ఆఫీసర్లు కొరిపెట్టి అటు పెట్టి నాకు అటు తిక్కలు చేసిరనుకో చాలా నష్టమైంది సార్. అందుకోసమనే ప్రభుత్వ స్థలం ఉంది. స్థలం లేకపోతే ఇంకా కొంచెం కావాలంటే గవర్నమెంట్ ఖరీదు చేయాలి, ఆ కంపెనీలు పెట్టడానికి సహకారం చేయాలి సార్. అందుకోసమనే నేను జర లేట్ వచ్చే సార్, జర ముందుకు పోతే ఇంకెక్కువ మాట్లాడుతుంటే మంచి చెప్తుంటే. కనుక నేను సార్ ఇక్కడ మా అంతా ఎస్సీ ఎస్టీలు కూడా కంపెనీలు పెట్టాలి, నేను కంపెనీ ఓనర్ కావాలి అనేది కూడా ఒక తలంపు ఉన్నది. తర్వాత డిక్కీ అని ఒకటి పెట్టిండ్రు, రకరకాల పిక్కీ అని ఒకటి పెట్టిండ్రు. రకరకాల డిక్కీలు పిక్కీలు కాదు, మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే ఏదైనా ముందుకు పోయింది తప్ప. ఇలా గౌరవనీయులు వెంకటస్వామి గారు వాళ్ళిద్దరు కుమారుడు ఉన్నారంటే ఆయనను ఆధారం చేసుకొని వాళ్ళ కంపెనీలు పెట్టిన వేలాది మందికి ఇలా వాళ్ళ జీవనోపాధి చేస్తూ ఉన్నారు. అందరికి అవకాశం రాకపోవచ్చు, కానీ దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. ఆ కంపెనీ వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు. ఎంతోమందికి వాళ్ళ జీవనాధారం అయినారు. దాన్ని కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వెంకటస్వామి గారు కూడా. ఎందుకంటే అలా ఏ కులమో తలమో కాదు, ఎవరిని స్కిల్డ్ ఉంటే నైపుణ్యత ఉన్న వాళ్ళకి అలా స్థానం దొరుకుతుంది. కనుక ఇక్కడ కూడా కంపెనీలు పెడితే ఆ కంపెనీలలో కూడా చిన్న చితక వాళ్ళకు కూడా ఏ వృత్తిలో వాళ్ళ నైపుణ్యత ఉంటే వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది. అందుకోసమనే దీనికి మాకు సపోర్ట్ చేయాలి. మా తుంగతుర్తి నియోజకవర్గంలో నా అడ్డగూడూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా, అక్కడ 185 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంది. కొంత అక్రోచ్మెంట్ అయింది. కనుక దాన్ని కూడా వెనుక తీసుకొని అక్కడ ఉన్న వాళ్లకు డబ్బులు కట్టించి ఆ కంపెనీలు పెడితే మీ పూర్తి స్థాయిలో సహకారం చేయాలని చెప్పి, అది నా సొంత మండలం. ఎందుకంటే నా ఊరు నా మండలం బాగు చేసుకోకపోతే మంది మండలం ఎక్కడ చేస్తా సార్ నేను. అందుకోసం దయచేసి దీన్ని సహకారం చేయాలని చెప్పి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మందుల సామేల్ గారు.